ఉంటే ఇది మన ఫస్ట్ టిక్ టాక్ నాకు వచ్చి సునీల్ గారిది మన ఎంఎస్ నారాయణ గారిది బాంబు లాగా దెంగ అనే రీల్ వచ్చేది బాగా ఫేమస్. అది నా ఫస్ట్ రీల్. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు టిక్ టాక్ చేద్దామని. అలాగా ఉన్న 3 months దాకా నేను అలాగే రీల్స్ చేసుకుంటూ ఉన్నా. ఆ రీల్స్ చేసుకోవడంతో నా ముందు ఇంకొతను ఉన్నాడు అనమాట. అతను ఏం చేశాడు, నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, మనం డ్యూయల్ కాన్సెప్ట్ ఒకటి చేద్దాం అని ఫోన్లో సరదాగా షూట్ చేసాం. అదే సమ్ కిల్లర్ అనే పేరు పెట్టి సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత ఇంకా అక్కడ ఆగిపోయింది. ఇంకా ఎవరిదాని వాళ్ళు మేము వచ్చేసాం అనమాట. ఇళ్ళకి వచ్చేసాం. అటు చేసి ఇటు చేసి కంద మీద పడేసేసి చిన్న కార్లో వచ్చేసాం. విజయవాడ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ మార్కస్ అనే ఒక అతను ఉన్నాడు, నాకు ఎల్కేజీ యూకేజీ నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ కదా. మ్యూజిక్ డైరెక్టర్ తను. తనకు చెప్పాను, అరే నాకు ఇలా సినిమాకి ఇండస్ట్రీకి రావాలని ఉందిరా అంటే, సార్ షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా అన్నాడు. సో అప్పుడు నా ఓన్ బడ్జెట్తోనే నేను ఒక షార్ట్